అది జూన్ 4, 1978న జరిగిన సంఘటన. 16 ఏళ్ల రోజర్ కోచ్తో సహా కొంతమంది మోటార్ సైక్లిస్టుల బృందం ప్లూమాస్ నేషనల్ ఫారెస్ట్ ట్రయల్స్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారు. వేసవి తాపాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళకి దారిలో ఒక వింత దృశ్యం కనిపించింది. అక్కడ ఒక ఫారెస్ట్ సర్వీస్ ట్రైలర్ ఉంది. అది పూర్తిగా ఖాళీగా చాలా మురిగ్గా ఉంది. ఆశ్చర్యంగా దాని కిటికీల్లో ఒకటి పగిలిపోయింది. ఆసక్తిగా ఆ కుర్రాళ్ళు వెంటనే ఆ ట్రైలర్లోకి వెళ్లి పరిశీలించడానికి ప్రయత్నించారు. కానీ వారికి తెలియదు, విధివశాత్తు వాళ్ళు ఈ శతాబ్దపు అతిపెద్ద మిస్టరీలో ఒకదానిలో అడుగు పెట్టబోతున్నారని. ఈ కథ ది యూబా కౌంటీ 5 గురించి. అక్కడ 5 వ్యక్తులు చాలా మిస్టీరియస్ పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. విచారణ సాగే కొద్దీ ఈ కేసుల చిక్కుముడి విడకపోగా మరింత గందరగోళంగా అయోమయంగా మారుతూ వచ్చింది. నమస్కారం. ఈరోజు మనం 1978లో అందరినీ వణికించిన ఒక వింత మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. టెడ్ వెయిర్, గ్యారీ మాథియస్, బిల్ స్టెర్లింగ్, జాక్ మాడ్రూగా మరియు జాక్ హ్యూయట్, ఈ 5 యువకులే ఆ మిస్టరీకి కేంద్ర బిందువు. వీళ్ళంతా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవాళ్ళు. ప్రతి ఒక్కరికి కొన్ని మానసిక లేదా ఎదుగుదలకు సంబంధించిన వైకల్యాలున్నాయి. ఈ సమస్యల కారణంగా వాళ్ళంతా తమ తల్లిదండ్రులతోనే నివసించేవాళ్ళు. కానీ దీనివల్ల వాళ్లను తక్కువ అంచనా వేయలేం. రోజువారీ సాధారణ పనులు చేయడానికి కావాల్సినంత తెలివితేటలైతే వాళ్ళకున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్లను ముద్దుగా ది బాయ్స్ అని పిలిచేవాళ్ళు. వీళ్ళంతా మంచి స్నేహితులు, ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. వాళ్లకు ఇష్టమైన కాలక్షేపం స్పోర్ట్స్, ముఖ్యంగా బాస్కెట్బాల్ ఆడడం. వీళ్ళంతా యూబా సిటీలోని గేట్వే ఫౌండేషన్ అనే వృత్తి పునరావాస కేంద్రాల్లో అంటే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఫౌండేషన్ మద్దతుతో నడిచే గేట్వే గేటర్స్ అనే బాస్కెట్బాల్ జట్టుకు కూడా ఆడారు. వాళ్ళ అదృశ్యం వెనుకున్న కారణాలు అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ప్రత్యేక వ్యక్తుల గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొదటగా జాక్ హ్యూయట్. అతని వయసు 24. ఈ గ్రూప్లో అత్యంత సిగ్గరి ఇతనే. జాక్కు సరిగ్గా మాట్లాడడం రాదు. చదవడం, రాయడంలో సమస్యలుండేవి. అందుకే ఇతరులతో మాట్లాడడం అతనికి కష్టంగా ఉండేది. అతని బెస్ట్ ఫ్రెండ్ టెడ్ వెయిర్ ఈ విషయంలో అతనికి సహాయం చేసేవాడు, ముఖ్యంగా ఫోన్ కాల్స్ మాట్లాడడంలో. జాక్కు ఇల్లు వదిలి దూరంగా ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అతని స్నేహితులు అతన్ని బాగా చూసుకుంటారని వారి తండ్రి చెప్పేవారు. రెండవ వ్యక్తి గ్యారీ మాథియస్, వయసు 25. గ్యారీ గతం చాలా ఇబ్బందులతో నిండుంది. అతడికి డ్రగ్ అబ్యూజ్ మరియు తీవ్రమైన మానసిక సమస్యలుండేవి. ఈ కారణాల వల్లే అతన్ని ఆర్మీ నుంచి డిశ్చార్జ్ చేశారు. తరువాత అతను ఒరేగావ్ నుంచి హైకింగ్ చేస్తూ కాలిఫోర్నియాకు తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చి తన తల్లి మరియు సవతి తండ్రితో ఉండడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని ఒక దారిలో పెట్టుకుని సవతి తండ్రి గార్డెనింగ్ వ్యాపారంలో పనిచేయడం ప్రారంభించాడు. గ్యారీ మాథియస్ ఈ గ్రూప్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న సభ్యుల్లో ఒకడు మరియు అతను కొన్ని నెలల క్రితమే ఈ గ్రూప్లో చేరాడు. మూడో వ్యక్తి బిల్ స్టెర్లింగ్, 29 ఏళ్లు. బిల్ చాలా చురుకైనవాడు మరియు దైవభక్తి కలవాడు. అతను హై స్కూల్ గ్రాడ్యుయేట్ కూడా. వారి బాస్కెట్బాల్ కోచ్ ప్రకారం ఈ గ్రూప్లో అందరికంటే తెలివైనవాడు బిల్. నాలుగవ వ్యక్తి జాక్ మాడ్రూగా, 30 ఏళ్లు. సరిగ్గా మరియు రిజర్వ్డ్గా ఉండే జాక్ గతంలో ఆర్మీలో ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత డిష్ వాషర్గా మారాడు. అతని దగ్గర 1969 మెర్క్యూరీ మాంటెగో కారు ఉండేది. ఈ కార్ అంటే అతనికి చాలా ఇష్టం. ది బాయ్స్ బృందం ఎక్కువగా ఆ కారులోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. చివరిగా టెడ్ వెయిర్, 32 ఏళ్లు. టెడ్ జాక్కు బెస్ట్ ఫ్రెండ్. అంతేకాకుండా గ్రూప్లో అత్యంత చురుకైన స్నేహపూర్వక సభ్యుడు అతనే. అయితే టెడ్కు లోక జ్ఞానం చాలా తక్కువ. ఉదాహరణకు అతను స్టాప్ సంకేతాలను అర్థం చేసుకోలేకపోయేవాడు మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా అతను పెద్దగా ఏం చేయలేకపోయేవాడు. కానీ టెడ్ స్నేహశీల స్వభావం అతన్ని అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మార్చేసింది. ఈ 5 ప్రత్యేక లక్షణాలు మరియు వారి బలహీనతలే వారి అదృశ్యానికి కారణమయ్యాయి. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. ఫిబ్రవరి 25, 1978 ఈ 5 స్నేహితులు ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళందరూ బాస్కెట్బాల్ అభిమానులు మరియు గేట్వే గేటర్స్ టీమ్ ప్లేయర్స్. వాళ్ళ ప్రణాళిక స్పెషల్ ఒలింపిక్స్లో పోటీ చేయడం. అక్కడ గెలిస్తే వారికి లాస్ ఏంజల్స్లో ఒక వారం పాటు సెలవులు గడిపే అవకాశం వస్తుంది. ఇది వారికి చాలా పెద్ద అవకాశం. అందుకే దీన్ని వాళ్ళు అస్సలు వదులుకోవాలని అనుకోలేదు. ఆ రోజు ముందు రాత్రి అంటే ఫిబ్రవరి 24న వాళ్ళు కాలిఫోర్నియాలోని చికోలో తమ అభిమాన జట్టు యూసీ డేవిస్ ఆడే మ్యాచ్ను చూశారు. ఆ గేమ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మరుసటి రోజు జరగబోయే తమ పోటీ గురించి ది బాయ్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళు తమ యూనిఫామ్లు సిద్ధం చేసుకున్నారు మరియు ఉదయాన్నే తమను నిద్రలేపమని తల్లిదండ్రులకు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఆటకు ఆలస్యం కాకూడదు కాబట్టి. మాడ్రూగా కారు నడుపుతూ వాళ్ళని చికోకు తీసుకువెళ్లాడు. ఆ మ్యాచ్లో యూసీ డేవిస్ గెలిచింది. దాంతో ది బాయ్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటికే రాత్రి చాలా ఆలస్యమైంది. వాళ్ళు దారిలో బేస్ మార్కెట్ అనే దుకాణం వద్ద ఆగి స్నాక్స్, పాలు మరియు సోడాలు కొనుక్కున్నారు.
షాప్ యజమాని మూసివేసే సమయానికి ముందే మీరు కావాల్సినవి తీసుకోమని చెప్పాడు. మార్కెట్ నుంచి బయలుదేరిన తర్వాత ది బాయ్స్ నేరుగా ఇంటికి తిరిగి రావాలి, ఎందుకంటే మరుసటి రోజు వాళ్ళకి ముఖ్యమైన గేమ్ ఉంది కాబట్టి. కానీ వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. రాత్రికి వాళ్ళు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అంతేకాకుండా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. యూబా సిటీ మరియు చికో మధ్య ఉన్న 50 మైళ్ల మార్గం మొత్తం వెతకడం ప్రారంభించారు. ది బాయ్స్ ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఒకచోట ఉండుంటారని వాళ్ళ భావన. కానీ వాళ్ళ ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. 3 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 28, 1978 మంగళవారం నాడు జాక్ మాడ్రుగా కారు దొరికింది. కానీ ఆ కారు వాళ్ళు ఊహించిన ప్రాంతంలో, అంటే చికో మరియు యుబా సిటీ మధ్య దొరకలేదు. ఆ కారు యుబా సిటీ నుంచి 38 మైళ్లు, అంటే దాదాపుగా 61 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశగా ఉన్న ప్లూమాస్ నేషనల్ ఫారెస్ట్లో మంచుతో కప్పబడి ఒక నిర్మానుష్యమైన రోడ్డుపై కనబడింది. ఆశ్చర్యకరంగా ఆ కారు మంచి కండిషన్లోనే ఉంది, కానీ అది అనాథలా వదిలేయబడింది. కారు కిటికీలు తెరిచున్నాయి, కారు తాళాలు కనిపించలేదు. కారు లోపల వాళ్ళు మార్కెట్లో కొనుక్కున్న కొన్ని స్నాక్స్ వ్యాపర్స్ ఉన్నాయి. అసలు కారును అక్కడ ఎందుకు వదిలేశారో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు వెంటనే ప్లూమాస్ నేషనల్ ఫారెస్ట్పై తమ శోధన కేంద్రీకరించారు. కానీ తీవ్రమైన వాతావరణ మరియు భారీ మంచుపాతం కారణంగా సర్చ్ ఆపరేషన్ ఆలస్యమైంది. దాదాపు 5 నెలల పాటు, అంటే వసంతకాలం వచ్చే వరకు అధికారులు అధికారికంగా ఏం చేయలేకపోయారు. అప్పుడు జూన్ 4, 1978న రోజర్ కోచ్, మనం కథ మొదట్లో చెప్పుకున్న మోటార్ సైక్లిస్ట్ మరియు అతని స్నేహితులు ఆ అడవిలో వదిలివేయబడిన ఒక ట్రైలర్ను చూశారు. మొదట వారికి భయంకరమైన దుర్వాసన వచ్చింది. రోజర్ ధైర్యం చేసి ట్రైలర్ లోపలికి చూశాడు. అక్కడ అతనికి టెడ్ వేర్ మృతదేహం కనిపించింది. టెడ్ వేర్ శరీరం చాలా దారుణంగా కుళ్ళిపోయింది. అతను చలికి మరియు ఆకలికి గురై మరణించాడు. అతను దాదాపు 80 పౌండ్లు, అంటే సుమారుగా 36 కిలోలు బరువు కోల్పోయాడు. మరియు అతనికి గడ్డం కూడా పెరిగింది. దర్యాప్తులో టెడ్ ఆ ట్రైలర్లో సుమారుగా 2 నెలల పాటు నివసించినట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆ ట్రైలర్లో ఆహారాలు నిల్వలు మరియు ప్రోపెన్ లభించాయి. కానీ కేవలం 12 డబ్బాలు మాత్రమే తెరిచున్నాయి మరియు ప్రోపెన్లు అస్సలు ఉపయోగించలేదు. అంతేకాకుండా గ్యారీ మాథియస్ బూట్లు కూడా ట్రైలర్లోనే దొరికాయి. దీన్ని బట్టి మాథియస్ మరియు వేర్ ఇద్దరు ఆ ట్రైలర్కు చేరుకున్నారని స్పష్టం అవుతుంది. ఈ ట్రైలర్ వారు వదిలి వచ్చిన కారు నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యంగా మంచు కురిసే పరిస్థితుల్లో నడవడానికి ఇది చాలా ఎక్కువ దూరం. వేర్ మృతదేహం దొరికిన తర్వాత ఆ ప్రాంతంలో మళ్లీ గాలింపు చర్యలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల తర్వాత జూన్ 6న జాక్ మాడ్రుగా మరియు బిల్ స్టెర్లింగ్ మృతదేహాలు కనుగొనబడ్డాయి. ఇవి వేర్ ఉన్న ప్రదేశానికి దక్షిణంగా 10 కిలోమీటర్ల దూరంలో ఒక లోయ మార్గం పక్కన దొరికాయి. వారి శరీరాలు కూడా తీవ్రంగా కుళ్ళిపోయి ఉన్నాయి. మాడ్రుగా దగ్గర కారు తాళాలు లభించాయి. జూన్ 7న జాక్ హ్యూయెట్ మృతదేహం దొరికింది. అది వెయిట్ ట్రైలర్కు కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే జాక్ తండ్రి స్వయంగా తన కొడుకు మృతదేహాన్ని కనుగొన్నారు. ఇప్పుడు 4 మృతదేహాలు దొరికాయి. కేవలం గ్యారీ మాథియస్ మాత్రమే ఇంకా తప్పిపోయి ఉన్నాడు. పోలీసులు ఎంత విస్తృతంగా వెతికినా మాథియస్ ఆచూకీ దొరకలేదు. చివరకు జూన్ 20, 1978న గాలింపును అధికారికంగా నిలిపివేశారు. ఈ కేసు ఎందుకంత వింతగా మిగిలిపోయిందంటే ఎవరికి అంతు చిక్కని ప్రశ్నలు ఇవే. వారి దగ్గర ఒక కారు మరియు ట్రైలర్లో పుష్కలంగా ఆహార సామాగ్రి ఉన్నప్పటికీ వాళ్ళు ఆకలితో మరియు చలితో ఎలా చనిపోయారు? అదీగాక అది ప్రజలు అప్పుడప్పుడు తిరిగే ప్రాంతమే. ఆ ఫారెస్ట్ ట్రైలర్లో వెచ్చదనం కోసం హీటింగ్ ఆన్ చేసుకునే అవకాశం ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేదు. ఇది ఎందుకు? ది బాయ్స్ చివరిగా ఖచ్చితంగా కనిపించింది ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 10 గంటలకు బెర్స్ మార్కెట్లో. కానీ అదే రాత్రికి సంబంధించి మరో సాక్షి కథనం ఉంది. ఇది అధికారికంగా నిర్ధారించబడలేదు, కానీ ఇది ఈ కేసుకు సంబంధించిందే కావచ్చు. అదే రోజు రాత్రి జోసెఫ్ స్కాన్స్ అనే వ్యక్తి ప్లూమాస్ నేషనల్ ఫారెస్ట్ మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా అతని కారు మంచులో కూరుకుపోయింది. అతను అక్కడ ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో అతనికి గుండెపోటు వస్తున్నట్లు అనిపించింది. వెచ్చదనం కోసం జోసెఫ్ కారులోనే కూర్చుని సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అతనికి దూరం నుంచి 2 జతల హెడ్లైట్లు దాని వెలుతురు కనిపించాయి. అక్కడ కొంతమంది వ్యక్తుల సమూహాన్ని చూశాడు. అందులో ఒక స్త్రీ మరియు ఒక బిడ్డ కూడా ఉన్నారు. జోసెఫ్ సహకారం కోసం గట్టిగా అరిచాడు. కానీ ఆశ్చర్యంగా ఆ సమూహం తన హెడ్లైట్లను ఆపేసింది మరియు అతనికి సహాయం చేయలేదు. కొంతసేపటి తర్వాత జోసెఫ్ మరో కారును చూశాడు. అది తెలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్న 1969 మెర్క్యూరీ మ్యాంటెగో కారు. దాని హెడ్లైట్లు కూడా ఆపి ఉన్నాయి. ఆ సమయంలో జోసెఫ్కు ఆ కారు ప్రాముఖ్యత తెలియదు. అతను తన గుండెపోటుకు చికిత్స కోసం ఎలాగోలా పట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది జోసెఫ్ చూసిన ఆ కార్ యూబా కౌంటీ 5 అదృశ్యం కేసులో జాక్ మాడ్రుగాకు చెందిన కారని. ఇది ఎన్నో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఆ రాత్రి ది బాయ్స్తో పాటు ఆ దారిలో ఉన్న ఆ వ్యక్తులు, అంటే ఆ స్త్రీ బిడ్డతో సహా ఎవరు? వాళ్ళు జోసెఫ్కు ఎందుకు సహాయం చేయలేదు? ఇది ఈ కేసును మరింత వింతగా మారుస్తుంది. ఎందుకంటే ది బాయ్స్ కుటుంబ సభ్యుల ప్రకారం ఆ 5గురు చాలా సహాయం కూడా కలవారు. ఎవరైనా ఆపదలో ఉంటే చూసి ఖచ్చితంగా సహాయం చేస్తారు. అసలు ప్రశ్న, అంతరాత్రి సమయంలో వాళ్ళు ప్లూమాస్ నేషనల్ ఫారెస్ట్కు ఎందుకు వెళ్లారు? సరే, ఆ రాత్రి ది బాయ్స్తో పాటు వేరే వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. మరి ఆ వేరే వ్యక్తులు ఎందుకు అదృశ్యం కాలేదు? కేవలం ది బాయ్స్ మాత్రమే ఎందుకు ఈ దురదృష్టకర సంఘటనలో చిక్కుకున్నారు? ఈ కేసు నుంచి కొన్ని ఆసక్తికరమైన థియరీలు పుట్టుకొచ్చాయి. అందులో మొదటిది ది ఫ్రెండ్ థియరీ. ఒక థియరీ ప్రకారం ది బాయ్స్ ఫోర్బ్స్ టౌన్లో ఉన్న గ్యారీ, మాథియాస్ స్నేహితులని కలవడానికి వెళుతున్నారు. మార్కెట్లో స్నాక్స్ కొన్న తర్వాత మాథియాస్ వారిని ఫోర్బ్స్ టౌన్ వెళ్ళడానికి ఒప్పించి అక్కడికి తీసుకువెళ్ళి ఉండొచ్చు. బహుశా దారి మధ్యలో వాళ్ళు దారి తప్పిపోయి కారు దిగి ఒక ట్రైలర్లోకి వెళ్ళి ఉండొచ్చు. అక్కడే వాళ్ళు చలికి చనిపోయి ఉండాలి. కానీ ఈ థియరీలో ఒక సందేహం ఉంది. అంత దూరం ప్రయాణించడం, ఇంటికి దూరంగా ఉండడం అనేది వారి ఆలోచన విధానానికి సరిపోవడం లేదు. ఇక థియరీ నెంబర్ 2, ఫౌల్ ప్లే. మరో థియరీ ప్రకారం ది బాయ్స్ కొంతమంది అపరిచితులను కలిసి వారితో పాటు అడవిలోకి వెళ్లారు. ఆ వ్యక్తులు ఎవరో ది బాయ్స్ వాళ్లతో అడవిలోకి ఎందుకు వెళ్లారో మనకు తెలియదు. బహుశా ఆ వ్యక్తులు స్నేహపూర్వకంగా నటించుండొచ్చు, లేదా వారి ఉద్దేశాలు చెడ్డవి కావచ్చు. వాళ్లే ది బాయ్స్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉండొచ్చు. దాంతో వాళ్ళు దారి తప్పిపోయి ఉండొచ్చు. జాక్ మ్యాడ్రుగా తల్లి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రకారం ఎవరో వేరే వ్యక్తి వారి కారును అడవిలోకి నడుపుకుంటూ వచ్చారు. ఎందుకంటే కారుకు ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు, కిటికీలు తెరిచే ఉన్నాయి. కానీ జాక్ ఎప్పుడూ అలా కిటికీలు తెరిచి కారును వదలడు. కొంతమంది గ్యారీ, మాథియాస్ కావాలనే ది బాయ్స్ను అడవిలోకి తీసుకువెళ్లాడని భావిస్తున్నారు. కానీ ఈ థియరీ అంత బలంగా వినిపించడం లేదు. ఒకవేళ అతను ది బాయ్స్కు హాని చేయాలనుకుంటే అతని ప్రణాళిక చాలా సంక్లిష్టంగా మరియు గందరగోళంగా ఉంది. ఇది ఈ కేసును ఏమాత్రం వివరించలేదు. మరొక ముఖ్యమైన అంశం ఉంది. దారి తప్పిపోయిన తర్వాత బహుశా గ్యారీ, మాథియాస్ టెడ్ వద్ద ఉన్న వెచ్చని బూట్లను తీసుకుని సహాయం కోసం లేదా దారి కనుగొనడం కోసం బయటకు వెళ్ళుండొచ్చు. కానీ ఆ ప్రయత్నంలోనే అతను కూడా దారిలోనే ఎక్కడో చోట మరణించుండొచ్చు. అందుకే టెడ్ మృతదేహం బూట్లు లేకుండా మాథియాస్ బూట్లు ట్రైలర్లో కనుగొనబడ్డాయి. ఇన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్నో దర్యాప్తులు జరిగినప్పటికీ యూబా కౌంటీ 5 కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. ది బాయ్స్ ఎలా మరణించారో మనకు తెలుసు. వారు అడవిలో ఎంతకాలం జీవించున్నారో కూడా మనకు తెలుసు. కానీ అసలు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మొదటికే ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్లారు? ఎవరైనా వాళ్ళని మభ్యపెట్టి అమాయకులుగా భావించి సరదా కోసం ఆట పట్టించడానికి తీసుకువెళ్లారా? లేదా వాళ్ళు నిజంగానే ఫోర్బ్స్ టౌన్లో స్నేహితులను కలవడానికి వెళుతున్నారా? మరి వాళ్ళు తమ కారును ఎందుకు వదిలారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఎలాంటి ఆధారము మనకు లభించలేదు. అందుకే ఈ రోజుకి ఈ కేసు ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.